హాయ్ ఫ్రెండ్స్. అమెరికాకు సంబంధించిన యుఎస్సిఐఆర్ఎఫ్ అనే ఒక సంస్థ అమెరికాకు ఒక కీలక నివేదికను అందించింది. మన భారతదేశంలో మత సామరస్యంపై తయారు చేసిన ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను ఈ సంస్థ జోడించింది. ఈ అంశాలను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే భారతదేశంలో మత సామరస్యం రోజురోజుకి దెబ్బతింటోంది అని, అక్కడ మైనారిటీలు అసలు క్షేమంగా లేరు అనే విధంగా ఈ సంస్థ రిపోర్టును తయారు చేసింది. ఇందుకు ప్రధాన కారణం 2 సంస్థలుగా ఉటంకించింది. అదేమిటంటే మన భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ నిఘా సంస్థ అయిన రాతో పాటు ఈ దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్, ఈ 2 సంస్థలే ప్రధాన కారణం. సో ఈ 2 సంస్థలపై అమెరికా కొన్ని ఆంక్షలు విధించాలి. ముఖ్యంగా అమెరికాలో ఈ సంస్థలను పూర్తిగా బ్యాన్ చేసేయాలి. వాటిపై మీరు ఆంక్షలు విధించడం ద్వారా భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడినట్లు అవుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికా భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆర్మ్స్ అన్నిటినీ కూడా వెంటనే నిలిపివేయాలి. ఈ ఆర్మ్స్ను ఉపయోగించుకుని ఈ 2 సంస్థలు కూడా భారతదేశంలో మత సామరస్యాన్ని కొల్లగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అనే విధంగా యుఎస్సిఐఆర్ఎఫ్ ఒక కీలక నివేదికను వెలువరించింది. ఈ నివేదికపై ఇప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా అటు ముస్లింలు సైతం ఈ నివేదికను వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని సమర్థిస్తూ వస్తుంది. మన భారతదేశంలో నిజంగానే అసలు మత సామరస్యం అనేదే లేదు. రాతో పాటు ఆర్ఎస్ఎస్ 2 సంస్థలు కూడా ఈ దేశంలో మత సామరస్యాన్ని కొల్లగొడుతూ ఉన్నాయి. ఇది అమెరికానే చెప్పింది కాబట్టి ఇది 100% నిజం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. అయితే ఈ నివేదికపై మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం అండ్ దీన్ని ముస్లింలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలను సైతం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ నివేదికను ఇంతగా సపోర్ట్ చేస్తుంది, దీని వెనుక ఉన్న కారణాలేంటి అనే విషయాలను సైతం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా అమెరికాకు సంబంధించిన యుఎస్సిఐఆర్ఎఫ్ కీలకమైన నివేదికలను వెలువరిస్తూనే ఉంటుంది. ఈ నివేదికలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాలు ఉండవు. ఇవన్నీ కూడా మన భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే ఈ విధంగా తయారు చేస్తూ ఉంటుంది అని మనకు గతంలో చాలాసార్లు స్పష్టమైంది. ముఖ్యంగా ఈ దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అండ్ శాంతి భద్రతల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని కనుక రిపోర్టులు ఇస్తే ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చే పెట్టుబడులు అన్నీ కూడా ఈ రిపోర్టులని కీలక ఆధారంగా చేసుకుని రిపోర్టులను తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పెట్టుబడులు ఆపేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు రిపోర్టులను వెలువరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీన్ని మన భారతదేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఇలాంటి రిపోర్టులను తయారు చేస్తే ఆ రిపోర్టులపై ఉన్న విశ్వసనీయత పూర్తిగా కోల్పోతుంది. ముఖ్యంగా అమెరికా తన దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను అండ్ భారతీయుల పట్ల పెరిగిపోతున్న వ్యతిరేకతపై దృష్టి సారిస్తే చాలా మంచిది. ఆ దేశంలో మా భారతదేశానికి సంబంధించిన గురుద్వారాలు అండ్ హిందూ దేవాలయాలపై చాలా వరకు దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందు వాటిపై దృష్టి సారించండి. మా భారతదేశంలో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ దేశంలో ఉన్నంత మత సామరస్యం ప్రపంచంలో ఎక్కడా లేదు అనే విధంగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత మన భారతదేశానికి సంబంధించిన సూఫీ ఇస్లామిక్ బోర్డు సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. అమెరికా ఇలాంటి నివేదికలను తయారు చేయడం అంటే మా భారతదేశ సార్వభౌమత్యంలో వేలు పెట్టడమే అని తీవ్రంగా ఖండించింది. దీన్ని మేము ఇక్కడితో వదిలిపెట్టాము. ఐక్యరాజ్య సమితిలో సైతం ఈ నివేదికను మేము సవాల్ చేస్తాము. అమెరికా తన ద్వంద్వ వైఖరిని ఇప్పటికైనా మానుకోవాలి. ఈ దేశంలో ముస్లింలంతా కూడా చాలా సేఫ్గానే ఉన్నారు అనే విధంగా ఈ నివేదికను తీవ్రంగా ఖండించింది. మా భారతదేశం విషయాన్ని మేమే చూసుకుంటాం, మీరెవరు వేలు పెట్టడానికి అని సైతం వీళ్ళు తీవ్రంగా ఖండించారు. అంటే ఈ విషయంలో మాత్రం ఎంతో మంచి పని చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీకి ఈ దేశ ప్రయోజనాల కంటే ఇక్కడి ఓట్లే ప్రధానంగా మారుతుంది. అందువల్లనే మన దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో కూడా ఇరాన్కి మనం సపోర్ట్ చేయాలి అనే విధంగా మాట్లాడుతూ అమెరికా దగ్గర ఆంక్షలు విధించినా పర్వాలేదు అనే విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికను కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ
పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా ప్రచారం చేస్తుంది. నిజంగానే మన దేశంలో అస్సలు మతపరమైన సామరస్యం లేదు అనే విధంగా ఆ పార్టీ మాట్లాడుతోంది. మనం ఒక్కసారి ఈ దేశంలో మతపరమైన సంబంధాలను పరిశీలన చేస్తే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎక్కువ సంఖ్యలో ముస్లింలు మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళు అంతా చాలా ప్రశాంతంగా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని మసీదులు మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఏ మసీదు పైన ఎక్కడ దాడి జరగలేదు. అక్కడక్కడ చిన్న ఘటనలు ఏవైనా జరిగినా కూడా వెంటనే పోలీసులు దానిపై యాక్షన్ తీసుకుని ఘటనకు ఎవరైనా పాల్పడిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ అరెస్టు చేస్తున్నారు. మనం ఒక్కసారి బంగ్లాదేశ్లో పరిశీలన చేస్తే అక్కడ హిందూ దేవాలయాలపై అటాక్స్ జరుగుతూ ఉంటాయి. హిందువులపై మారణ హోమం జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరిని అక్కడి ప్రభుత్వం అసలు అరెస్టు చేయడం లేదు. వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ పెద్ద ఇష్యూగా మారితే అతన్ని వెంటనే అరెస్టు చేసి ఒక 2-3 రోజుల్లోనే బెయిల్ ఇచ్చి బయటికి పంపించేస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం రిలీజియస్ ఫ్రీడమ్ డేంజర్లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. కానీ మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఒకవేళ ఘటన జరిగినా కూడా పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో మత సామరస్యం చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అలాంటిది అమెరికా ఇలాంటి రిపోర్ట్లను తయారు చేస్తూ ఉండడం అండ్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఆ పార్టీ విదేశాల నుంచి వచ్చే నివేదికలను చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి తమ నరేటివ్కు చాలా ఫిట్ అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇకపై నుంచి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికను కనుక సీరియస్గా తీసుకుంటే మన దేశంపై ఆంక్షలు విధించేందుకు సైతం ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్పై బ్యాన్ విధించినా కూడా అది అంతగా నష్టం కలగకపోవచ్చు. ఆ సంస్థ అమెరికాలో కార్యకలాపాలు కాస్త తగ్గి ఉండవచ్చు. కానీ మన దేశ అంతర్జాతీయ నిఘా విభాగమైన రాపై సైతం ఇది ఆంక్షలు విధించే స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి మన దేశ అంతర్జాతీయ నిఘా విభాగం మొత్తం కూడా కొలాప్స్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే మన దేశం చాలా కీలకంగా ఈ నిఘా విభాగంలో పటిష్టంగా ఉంది. పాకిస్తాన్లో మనందరం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ టార్గెటెడ్ కిల్లింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇది కెనడా వరకు పాకింది అంటే ఇది ఎంత పటిష్టంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంస్థపై కనుక అమెరికా ఆంక్షలు విధిస్తే ఖచ్చితంగా విదేశాల్లో మన కార్యకలాపాలు చాలా వరకు తగ్గుతాయి. అప్పుడు మన దేశ ద్రోహులు ఆయా దేశాల్లో మరింత పెరిగిపోయే ఆస్కారం ఉంటుంది. మన దేశంపై మరింత తీవ్ర స్థాయిలో దాడులు జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మన దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అలాంటి నివేదికలను మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అస్సలు ఆలోచించలేకపోయింది. ఆ పార్టీ జస్ట్ మన దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టైనా సరే మా పార్టీకి ఓటు బ్యాంకు అండ్ ఓట్లు వస్తే చాలు అనే విధంగా ఆ పార్టీ ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు అది ముస్లిం లీగ్ పార్టీ స్థాయిలో చేరుకుంది. ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జస్ట్ ఒక ప్రాంతీయ పార్టీగా మెల్లిమెల్లిగా కుచించుకుపోవడానికి ప్రధాన కారణం ఇదే. మన దేశంలో ప్రజలు ఈ విషయంపై అసలు అవగాహన లేనివారు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఈ దేశంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకు ఏ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే విషయం చాలా పటిష్టంగా తెలుసు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ పదే పదే ఓటమి పాలవుతూ వస్తుంది. మరి ఇప్పటికైనా ఆ పార్టీ మారుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ నివేదికపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.